ఈ మధ్య పోయిన ఈ నెల 24వ తేదీ అపార్ట్మెంట్స్ గురించి మొన్న వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జి అనుకునే వ్యక్తి స్థానిక మన ప్రీతం నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి మీద తెలిసి తెలియక ఏదంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి రత్నమాల్ సెంటర్లో రాజమాత టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ నందు ఒక 30 మంది నివాసం ఏర్పరచుకొని గత 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఆ స్థలం మొత్తం 98 గదులు. ఆనాటి బిల్డరు ఎవరైతే ఉన్నారో అతను 30 మందికి నివాస స్థలాలు 90 గదులు వారి పేర్ల మీద రిజిస్టర్ చేసి మిగతా పార్కింగ్ ప్లేస్లో ఒక 8 మందికి 8 గదులు రిజిస్టర్ చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్లో పార్కింగ్స్ విడిగా అమ్ముకునే సౌలభ్యం ఉన్నది కాబట్టి ఆ రోజున వారు ఆ విధంగా పార్కింగ్ని అమ్మేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు వాళ్ళు ఆ పార్కింగ్ ఉన్నోళ్ళు ఫ్రంట్ భాగం అయ్యేసరికి షాపులు కట్టుకున్నప్పుడు మున్సిపాలిటీ వారు అనాదిరిక కట్టడం అని చెప్పేసి ఆ షాప్స్ని కొట్టివేయడం జరిగింది. కొట్టివేసిన తర్వాత ఆ కొనుక్కున్న వారు బిల్డర్ని అడిగినప్పుడు ఆ బిల్డర్ అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళలో వాళ్ళు మాకు ఇక్కడ మేము కొనుక్కున్నాం మా పరిస్థితి ఏందని అట్లా మాట్లాడినప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ కింద పార్కింగ్ కొనుక్కునే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో కోర్టును ప్రొసీడ్ కావడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్ జరుగుతుంది. ఈ జరుగుతున్న కాలంలో ఆ పార్కింగ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వారు వేసిన రిట్ పిటిషన్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందువల్లంటే మున్సిపాలిటీ సల్లార్ పార్కింగ్స్లో అనధికార కట్టడాలు కట్టకూడదు. అందరికీ తెలిసిందే అది. అపార్ట్మెంట్స్లో ఇక్కడ కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ కట్టకూడదు తెలిసింది. ఇప్పుడు అక్కడ ఆ కొన్నవారు ఆ పార్కింగ్ ప్లేస్లో కొన్నవారికి అపార్ట్మెంట్లో ఉండేవారికి ఒక చిన్న గొడవ జరుగుతూ ఆ గొడవ వీరు సరిగా కోఆర్డినేషన్ లేక సరిగా సమాధానం చెప్పలేకపోయినందువల్ల వాళ్ళు అక్కడ గేటుకి తాళాలు వేయడం జరిగింది. ఉన్న వాస్తవ పరిస్థితి. దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం?